బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో పెదపాటకు సంబంధించిన దళిత యువకులకి అలాగే గంటి గ్రామంలో ఉన్న కాపు యువకులకి ఘర్షణ జరిగింది. 31/12/2025 తేదీన గంటి సెంటర్లో సోడా షాప్ దగ్గర ఈ ఎస్సీ యువకులకి మీద కాపు యువకులు కులం పేరుతో తిట్టడం, కొంచెం ఘర్షణ చేయడం జరిగింది. అయితే ఇరు వర్గాలు కూడా అన్నదమ్ముల భావంగా ఉండి ఈ గొడవలు లేకుండా కేసులు లేకుండా ఉందామని అనుకున్నారు. దానిలో భాగంగానే విశాల్ తండ్రి పంచాయతీ దగ్గరికి వెళ్ళి కర్రి గోపి గారికి అలాగే పత్తి రాము గారికి చెప్పి మీ వాళ్ళు ఇలా చేశారని చెప్పడం జరిగింది. అయితే మీ పిల్లలకి మీరు చెప్పుకోండి, మా పిల్లలకి మేము చెప్పుకుంటామని చెప్పడం జరిగింది. అయితే అలా చెప్పిన తర్వాత గొడవ సద్దుమణిగిపోయిందన్న తరుణంలో 2వ తారీఖున 2/1/2026 తేదీన 6 గంటలకి ఈ గంటి గ్రామానికి చెందిన దళిత యువకులు గంటి సెంటర్లో ఉన్న సోడా షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడే వీళ్ళని కొట్టి చంపేసి కాల్లో పడేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారంగా అక్కడ కాపు యువకులు 20 మంది మారణాయుధాలతో రెడీగా ఉన్నారు అక్కడ వీళ్ళని కొడదామని. అయితే ఈలోపే వీళ్ళు ఆ సోడా షాప్ దగ్గర సోడాలు తాగి ఇంటికి వచ్చేద్దామన్న సమయంలో ఆ సోడా షాపు ఆయన కూడా ఈ షాప్ దగ్గర గొడవ పడొద్దు, మీరు అలాగా వెళ్ళిపోండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ పెదపేటకి సంబంధించిన కరుపోతి విశాల్, మానేపల్లి నానిబాబు, నక్క రామకళ్యాణ్ అనే యువకులు ఇంటికి వచ్చేద్దామని రెడీగా బండి మీద కూర్చుండగా ఈలోపు 20 మంది అంటే కర్రి మణికంఠ అలాగే కర్రి పెదశ్రీను చిన్నశ్రీను అనే మిగతా తదితరులు వీళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేసి డ్రింక్ బాటిల్తో తల మీద కొట్టి నడ్డి మీద పొట్ట మీద అలాగే వాళ్ళ ఇష్టానుసారం దాడి చేశారు. అలాగే ఒంటి మీద ఉన్న షర్ట్లు కూడా చింపేయడం జరిగింది. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో భాగంగా కర్రి మణికంఠ అనే అబ్బాయికి ఒక చిన్న దెబ్బ తగలడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో వెంటనే వాళ్ళు పోలీసుల్ని అక్కడ అందరూ మొత్తం కాపులంతా కూర్చుని సెంటర్లో ధర్నా చేసి పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఈ దళిత యువకులకి మాత్రం గాయాలు, రక్తపు గాయాలు, బలమైన గాయాలు అయ్యాయి. అయితే వీళ్ళు 108 అంబులెన్స్కి ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చింది. అయితే వీళ్ళు ఎక్కాల్సిన అంబులెన్స్లో కర్రి మణికంఠ అనే అబ్బాయిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఈ గాయాలతో, రక్తపు గాయాలతో ఉన్న పిల్లల్ని కొత్తపేట ఎస్ఐ జి సురేంద్ర వెంటనే జీప్ ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయి అడ్డదారుల్లో దొంగతనంగా తీసుకెళ్లి ఆలమూరు స్టేషన్లో పెట్టి ఈ ముగ్గురిని కూడా ఈ ఇద్దరిని కూడా చిత్రహింసలు గురి చేయడం జరిగింది. అలాగే ఈ మానేపల్లి నానిబాబు అనే అబ్బాయిని అర్ధరాత్రి 1 గంట రాత్రికాడ ఇంటికి వచ్చి 4 పోలీసులు ఇంట్లో చొరబడి దుప్పటి లాగి మరీ అబ్బాయిని తీసుకెళ్లి ఆ అబ్బాయిని కూడా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. అలాగే 2వ తారీఖున తీసుకెళ్లిన ఈ ముగ్గురిని కూడా 5వ తారీఖు వరకు కూడా పోలీస్ స్టేషన్లో వివిధ పోలీస్ స్టేషన్కి తిప్పి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చివరికి రాజులు తీసుకొచ్చి అక్కడి నుంచి రిమాండ్ పెట్టడం జరిగింది. అసలు కస్టోడియల్ టార్చర్ చాలా నేరం. అది పోలీసులు ఏ తప్పు చేశారని, ఏ నేరం చేశారని వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంత టార్చర్ ఎందుకు పెట్టారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అలా టార్చర్కి గురి చేసినటువంటి కొత్తపేట ఎస్ఐ జి సురేంద్ర అలాగే రూరల్ ఎస్ఐ విద్యాసాగర్ని వెంటనే సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే పోలీస్ యాక్ట్ 1861 యాక్ట్ ప్రకారం సెక్షన్ 23, 24, 31 ప్రకారం పోలీసులు వాళ్ళ విధులు ఏం చేయాలనేది ఈ యాక్ట్ చెప్తుంది. అంతే అదే యాక్టు సెక్షన్ 29 ప్రకారం వాళ్ళ మీద విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే, తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాలని అదే సెక్షన్ ప్రకారం అదే చట్టం చెప్తుంది. వెంటనే వీళ్ళ మీద బిఎన్ఎస్ ప్రకారం మరియు పోలీస్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ ఎస్ఐ జి సురేందర్ని, రూరల్ ఎస్ఐ జి విద్యాసాగర్ని సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా డిఎస్పీని కూడా బదిలీ చేయాలి. ఈ ముగ్గురు ఏకమై చేసి ఈ విధంగా దళిత యువకుల్ని నానా రకాల చిత్రహింసలకు గురి చేశారు. అంతేకాకుండా
కేసు నమోదు చేయలేదు. దళిత యువకుల్ని 31వ తేదీ నుంచి వీళ్ళ మీద కుల వివక్ష కారణంగా అనేక దాడులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అవతల వ్యక్తుల మీద కేసు నమోదు చేయకపోవడానికి కారణాలు ఏంటని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వెంటనే SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసు ప్రజా సంఘాల ఉద్యమ ఫలితంగా కేసు నమోదు చేశారు. నమోదు చేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటని మేము అడుగుతున్నాం. అయితే ఈ దెబ్బలు తిన్న దళిత యువకులను మాత్రం 307 కింద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పెట్టారు. ఆ దెబ్బలతోటే కనీసం వైద్యం కూడా చేయలేదు. అయితే ఈ వివక్షకి పోలీసులు, అవతల కాపులు ఈ వివక్షకి కారణాలు ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. మేము వెంటనే దీన్ని సమగ్ర దర్యాప్తు చేసి జిల్లా SP గారు వెంటనే విచారణ జరిపి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.